నమస్తే. మార్చ్ 30వ తేదీన నిజాముద్దీన్ మర్కజ్ అనే ఒక ప్రదేశం నుండి ఒక 200 మందిని హాస్పిటలైజ్ చేశారు. వాళ్ళకి కరోనా వైరస్ సోకిందనే విషయం తెలిసి ఈ 200 మంది ఏ ప్రదేశంలో ఉన్నారో అది నిజాముద్దీన్ మర్కజ్ మస్జిద్. చాలా మంది దీన్ని నిజాముద్దీన్ దర్గా అని కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రెండు ప్రదేశాలు వేరు. అయితే ఇక్కడ ఈ మర్కజ్ అంటే ఏంటిదంటే, మర్కజ్ ఒక సెంటర్. ఇది ఎవరికి సెంటరు? తబ్లీగీ జమాత్ వాళ్ళది సెంటర్. ఇది మార్చ్ 13 నుంచి 16 మధ్యలో ఒక 3 రోజుల పాటు ఒక 3000 మందితోటి ప్రపంచంలో ఒక 12 దేశాల నుంచి ఈ 3000 మంది ఒక సమావేశం ఇక్కడ జరిగింది ఈ నిజాముద్దీన్ మర్కజ్లో. దాని తర్వాత దాదాపు ఒక 2000 పై మంది అక్కడే ఉండిపోయినారు. అందుకనే 30వ తేదీ ఎప్పుడైతే పోలీసు అక్కడ రేడ్ చేసిందో అప్పటికి 1500 మంది అక్కడ ఉన్నారు. ఒక 1500 మంది వాళ్ళ ప్రదేశాలకి తిరిగి వెళ్ళిపోయినారు. అందులో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, కొంతమంది కాశ్మీర్, అండమాన్ నికోబార్, ఇవన్నీ ప్రదేశాలకి వెళ్ళారు. ఈ 200 మందిని ఇప్పుడు హాస్పిటలైజ్ చేసిన తర్వాత కూడా ఇంకొంతమందిని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు మనం చూసాం బస్సుల లోపల పోతూ వాళ్ళు ఉమ్ముతున్నారు బయటికి. అంటే దీని వెనకాల ఒక పెద్ద షడ్యంత్రం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ముందుగా ఈ తబ్లీగీ జమాత్ అంటే ఏంటిది, అది ఏం సంస్థ, మనకేం సంబంధం దాంతో ఆలోచన చేస్తే 1927లో ఈ సంస్థ ప్రారంభమైంది. ముఖ్యంగా గ్లోబల్ జిహాద్ కొరకు ఈ సంస్థ ప్రారంభమైంది. అనేక దేశాల్లో ఈ సంస్థ బ్యాండ్. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్ లోపల ఏవైతే స్కూల్స్ ఆఫ్ ఇస్లామిక్ స్కూల్స్ ఉన్నాయో, అంటే ఒక ఇస్లాం బోధించడానికి ఒక్కొక్క పాఠశాల లాంటివి, దాని అనుయాయులు దేశం అంతా ఉంటారు. అందులో ముఖ్యంగా సున్నీ షియా లోపల, సున్నీస్ లోపల ఈ దియోబంది, బరేల్వి, అహ్లే హదీస్, ఇట్లా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. మన దేశంలో దాదాపు ఒక 30-35% మంది దియోబంది స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ లేకపోతే ఇస్లామిక్ స్కూల్ ఆఫ్ దియోబంది, వీళ్ళందరినీ దియోబందీలు అంటారు. ఈ దియోబంది ఒక ఆఫ్ షూట్ కింద, ఒక తెగ కింద ఈ తబ్లీగీ జమాత్ అనేది మొదలైంది. దీనికి ప్రస్తుతం ఎవరైతే మౌలానా సాద్ అనే వ్యక్తిని మనము, మౌలానా సాద్ కంధల్వి, ఇతను ఈ ఫౌండర్ ఎవరైతే ఉండేనో మొహమ్మద్ ఇలియాస్ కంధల్వి అని అతని యొక్క మనవడు. ఇతని యొక్క స్పీచెస్ ఈ మధ్యకాలం లోపల 15 రోజుల పాటు మనం స్పీచెస్ చూస్తే, ముఖ్యంగా 29వ తేదీన ఇచ్చిన స్పీచ్లు కూడా చూస్తే, ఈ కరోనా వైరస్ మనకి ఏం చేయదు, 70,000 మంది ఫరిష్తాలు వాళ్ళే మన పరీలు మనకేం చేయలేదు, మనకి సురక్షను అందించారని వాళ్ళు చెప్తుంటారు. అంటే ఖురాన్ లోపల కొన్ని సురాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక సురా, దాంట్లో ఈ 70,000 మంది ఫరిష్తలు కలిసి ఆ సురాని కింద తీసుకొచ్చారని, వాటిని రోజు పఠిస్తే ఏ మాత్రం వాళ్ళకి సమస్య రాదని ఒక నమ్మకం. దాని నుంచి మీరు పారిపోయి కలిసి మనం నమాజ్ చేయకుండా ఉంటే ఎట్లా అని ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. దాని కారణంగా వాళ్ళందరూ అక్కడే ఉండడం, ఈ 200 మందికి కరోనా వ్యాధి రావడం, ఇంకా ఎంతమందికి వచ్చిందనే విషయం కూడా మనకు తెలియదు. తెలంగాణలో ఏదైతే 6 చనిపోయినారో వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళే అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది అని చూస్తుంటే, ఇది ఈ సంస్థ దేశం లోపల అన్ని జిల్లాల లోపల దీని యొక్క వ్యాప్తి ఉన్నది. ముఖ్యంగా మనము చూస్తుంటాం, కొంతమంది మన మిత్రులే ఉంటారు, వాళ్ళు సామాన్యంగా మనలాగానే ఉంటారు, కానీ అకస్మాత్తుగా మెల్లమెల్లగా వాళ్ళ జీవితం లోపల వాళ్ళ వేషభూషణ మార్పు వస్తుంటుంది. అంటే మీసాలు తీసేసి గడ్డాలు పెంచుకోవడము, అట్లాగే పైజామాలు అనేది మడిమలు పైకి పైజామాలు వేసుకోవడము, వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి లోపల ఒక మార్పు రావడం, ఇట్లాంటి మార్పు కనుక ఒక వ్యక్తిలో వస్తే ఇతను తప్పనిసరిగా తబ్లీగ్ వాళ్ళతోటి అసోసియేట్ అయినాడు, వాళ్ళ మీటింగ్స్కి వెళ్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు అతని యొక్క ఇష్టం కదా, మీసాలు పెంచుకుంటే ఏంటి, గడ్డం పెంచుకుంటే ఏంటి, మీసాలు తీసేస్తే ఏంటి అని కూడా అనిపించచ్చు. అది వాస్తవం, అతని ఎవరి ఇష్టాలు ఉంటాయి. కానీ బ్రహ్మ చెలాని అనే ఒక స్ట్రాటజిక్ అనలిస్ట్, అట్లాగే ప్రపంచంలో అనేక మంది ఇంటెలిజెన్స్ కు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారంటే,
ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని చెప్పిన విషయం లోపల ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబ్ చేశారో దాని తర్వాత బ్యాన్ చేసిన అనేక సంస్థలు ఇది. దీని ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే తాలిబాన్ కానీ ఆల్ఖైదా కానీ ఈ రెండు తీవ్రవాది సంస్థలకి రిక్రూట్మెంట్ అనేది ఈ తబ్లీగే జమాత్ నుంచి జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 2016 లోపల ఈ సంస్థని పాకిస్తాన్లో కూడా కొంతకాలం బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఎంత విస్ఫోటకమైన పని వాళ్ళు చేస్తున్నారనే విషయం మనకు తెలుస్తుంది. ఇవాళ పెద్ద లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ ఒక్క విషయం పైన ఇంత పెద్ద అటెన్షన్, ఇంత పెద్ద ఫోకస్ అందరికి వచ్చింది. కాబట్టి సామాన్య ప్రజలు ఇట్లాంటి ఒక సమయం లోపల మన దేశం లోపల దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశం లోపల వేర్పాటువాదాన్ని పెంచే సంస్థలు ఏవైతున్నాయో దాని గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరము, అవగాహన పెంచుకోవడానికి కూడా అవకాశం కూడా మనకు ఉన్నది. కాబట్టి కొంత సమయము ఇట్లాంటి సమస్యల గురించి అధ్యయనం చేయడము మనకి చాలా అవసరం. ఆ ఉద్దేశంతో ఈ చిన్న విషయము, ఈ పరిచయాత్మకమైన విషయము తబ్లీగే జమాత్ గురించి మేము ముందర ప్రస్తావన చేశాను.